పెట్టండి కాబట్టి ఉండబడిపోతే అనేది జీవితం అరే మామా ఏమో ఆరోగ్య వస్తుంది అది వాల్యూమ్ వాతావరణం వాల్యూమ్ అందరూ ఫోటోలు తీసుకుని ముందు చూడండి స్టేట్ చూడండి రైట్ చూడండి స్టేట్ చూడండి अंत बाना जरा ये हिंदी का अच्छा सिखाओ भाई। हिंदी सिखा हिंदी मराठी मराठी जरूरत नहीं ఫోటో దిగు రవి దిగాల క్యాలెండర్ తను తీసుకుంటారా రేపు ఒక్క నిమిషం మేడం राजेंद्र ले दे మన తీసేసావా मंगलवाరం సార్ సార్ పంపిస్తా సార్ మేడం ఇట్లా పట్టుకొని ఒకసారి రండి రవీంద్ర గారు ఓకేనా వెయిట్ చేయండి ఫోటో తీద్దాం ఫోటో తీద్దాం ఫోటో అందరు మహానుభావుడికి ఇవి మన గ్రూప్ లో పెట్టి ఒక నిమిషం రజనీ వాళ్ళిద్దరు కూడా రమేష్ వాళ్ళ ముగ్గురు రమేష్ హాజీ సైడ్కి और जरा आगे रन मत लगा साइड 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 का ऐसा देखो लेफ्ट साइड लुई महात्मुడికి लुई महानुभाవుడికి लुई जिंदाबाद लुई जिंदाबाद अनाले లూయి బ్రెయిల్ జయంతి శుభాకాంక్షలు. మరి ఈరోజు స్నేహ సొసైటీ జిల్లా ఆంధ్ర నిరుద్యోగుల సంఘం సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు నగర మేయర్ శ్రీమతి దండు నీతి కిరణ్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా వచ్చేసిన జిల్లా సంక్షేమాధికారి శ్రీమతి రసూల్ మేడం గారికి స్వాగతం తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి ముందుగా లూయిస్ బ్రెయిల్ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి దీపం వెలిగించవలసిందిగా ముఖ్య అతిథులు కోరుతున్నాను.
హలో అన్న అన్న చూస్తున్నాను దగ్గర జరిగింది 87 పుష్పగుచ్చం అందించవలసిందిగా అబ్బాయి టీచర్ని కోరుతున్నాను. అదేవిధంగా సాగర్ గారికి ఇలియాస్కి పుష్పగుచ్చం అందించవలసిందిగా శృతి టీచర్ని కోరుతున్నాను. నా తోటి సహచరులు మరియు నాతోటి అధ్యాపక బృందానికి నా హృదయపూర్వక నమస్కారం. ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంకు 20 మైళ్ళ దూరంలోనున్న క్రూవే గ్రామంలో దారిద్ర్య రేఖకు దిగితే లూయిస్ బ్రెయిల్ గారు పుట్టుకతో అంధుడు కారు. తన 3 సంవత్సరాల ప్రాయంలో తన తండ్రి పనిచేస్తున్నటువంటి గది చుట్టూ తిరుగుతూ సరదాగా కేరింతలు కొడుతూ పడి కొడుకుకు ఒక దారి చూపించాలని ప్రయత్నాలు చేసిన అట్టి ప్రయత్నాలు విఫలమైనవి. అయితే 1817లో వ్యాలెంటిన్ హవే ప్యారిస్లో స్థాపించినటువంటి 12 చుక్కల లైన్ టైప్ రోమన్ టైప్ పద్ధతిలో ఉన్నటువంటి అందుల లిపి ఉన్నదని తెలిసి ఆ పాఠశాలలో చేర్చడం జరిగింది. అప్పుడు లూయిస్ బ్రెయిల్ గారు ఆయన నేర్చుకొని ఈ 12 చుక్కల ఉన్నటువంటి రాతను నేర్చుకొని లైన్ టైపు రోమన్ టైపు రాతను నేర్చుకొని చాలా కష్టపడి ఇది అందులకు సులభతరంగా లేదు, ఏదన్నా ఒకటి చేయాలి అని ఆలోచించి అప్పుడు అదే సమయంలో 1821లో చార్లెస్ బార్బియర్ మిలిటరీకి సమాచారాన్ని పంపడానికి ఒక సీక్రెట్ రహస్యాన్ని పంపడానికి ఒక స్క్రిప్ట్ ఉండేదట. ఇది లూయిస్ బ్రెయిల్ గారు కలవడం, ఇది వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం, వారు నేర్చుకోవడం ఇది ఇంకా కొంచెం సులభతరంగా ఉందని ఈ 12 చుక్కల రాతను నేర్చుకున్నటువంటి లూయిస్ గారు కష్టపడి చాలా అటు పిల్లలకు పొద్దంతా బోధిస్తూ రాత్రులు శ్రమిస్తూ 12 చుక్కల్లో ఉన్నటువంటి రాతను అందులకు సులభతరంగా లేదని 6 చుక్కలకు కుదించి యావత్తు అంధ ప్రపంచానికి ఒక ప్రత్యేక దైవంగా నిలిచినటువంటి మహనీయులు డాక్టర్ లూయిస్ బ్రెయిల్ గారు దురదృష్టవశాత్తు 1852 జనవరి 6న అతి చిన్న వయసులో ఆయన పరమపదించడం జరిగింది. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. తెలియని విద్యా కళలెన్నో తెలిసిన వందులకీనాడు, తెలియని విద్యా కళలెన్నో తెలిసిన వందులకీనాడు. ఆహా ఎంతటి శుభదినము అందులకందరికీ నాడు, తెలియని విద్యా కళలెన్నో తెలిసిన వందులకీనాడు. కనుచూపును కోల్పోయెనను వినికిడి స్పర్శ వాసనను,
of 6th class. I am studying in special school for the visually disability run by Sneha Society for Rural Reconstructions. Today we are celebrating Louis Braille birthday. Louis Braille was born on 4th January 1809 in France, Coppet. Louis Braille was influenced by Charles Babbage. Blind people read freely by moving their fingertips the line of dots. Braille system helped the blind to communicate. Braille script was developed by Louis Braille. Braille also exists for music. Louis Braille. Thank you. చదువుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, నాకు విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి విద్యార్థులకు లూయిస్ బ్రెల్ పుట్టినరోజు శుభాకాంక్షలు. లూయిస్ బ్రెల్ జనవరి 4, 1809 ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరములకు 20 మైళ్ళ దూరంలో ఉన్న క్రూవే గ్రామంలో సైమన్ మానిక్ దంపతులకు జన్మించారు. లూయిస్ బ్రెల్ పుట్టుకతో అంధుడు కాదు. తన 3 సంవత్సరాల ప్రాయంలో తన తండ్రి చేస్తున్న పనిని అనుసరించబోయాడు. ఒక తోలుముక్క మరమేకు తీసుకొని సుత్తతో కొట్టబోయాడు. దురదృష్టవశాత్తు మరమేకు ఎగిరి వచ్చి ఎడమ కంటిలో గుచ్చుకుంది. ఎడమ కంటి చూపు కోల్పోయాడు. కొంతకాలానికి రెండో కంటి చూపు కూడా కోల్పోయాడు. చూపును కోల్పోయిన తర్వాత వాలంటైన్ హవే ప్రారంభించిన అందుల పాఠశాలలో చేరి లైన్ టైప్ పద్ధతిలో చదువుకొని 17 సంవత్సరాల వయసులో అదే స్కూల్లో ప్రొఫెసర్గా నియమించబడ్డాడు. తన లాంటి అందులు చదువుకోవడానికి బ్రెయిలీ లిపిని కనుగొన్నాడు. ఎంతోమంది జీవితాలలో వెలుగును నింపారు. 1852 జనవరి 6న అనారోగ్యంతో మరణించారు. జై హింద్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. DWO మేడం గారికి, స్నేహ సొసైటీ అధ్యక్షులు సిద్ధయ్య సార్ గారు, జ్యోతి మేడం గారు మరియు ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, బ్లైండ్ అసోసియేషన్, అన్ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు నాతోటి ఫ్రెండ్స్ మరియు చిన్నారులందరికీ లూయి బ్రెల్ జన్మదిన శుభాకాంక్షలు. నా పేరు నాంపల్లి రజని. నేను స్నేహ సొసైటీ అందుల ప్రత్యేక పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకొని ఆ తర్వాత ఇంటర్ పూర్తి చేశాను. నేను డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్లో యాజ్ అ ఫీల్డ్ వర్కర్గా జాబ్ చేస్తున్నాను. అదేవిధంగా విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో ఆర్గనైజింగ్ సెక్రటరీ నేను. మరొకసారి అందరికీ లూయి బ్రెల్ జన్మదిన శుభాకాంక్షలు. చింతలేదికా అందులకీలా, చింతలేదికా అందులకీలా, వింత వెలుగు కలిగెను, ఈ వింత వెలుగు కలిగెను ప్రపంచమందు నేడు. చింతలేదికా అందులకీలా, చింతలేదికా అందులకీలా, భరత ఖండమందు భాగ్యనగరమందున వెలసినాంద పాఠశాలలోన చదివిన, భరత ఖండమందు భాగ్యనగరమందున వెలసినాంద పాఠశాలలోన చదివిన, విద్యార్థి వ్రాసెను వినండి వెలుగు గీతము, విద్యార్థి వ్రాసెను వినండి వెలుగు గీతము, చింతలేదికా అందులకీలా, చింతలేదికా అందులకీలా, అవనియందు లూయి బ్రెయిల్ అవతరించెను, కనులు లేని వారి జన్మ కళకళలాడెను, అవనియందు లూయి బ్రెయిల్ అవతరించెను, కనులు లేని వారి జన్మ కళకళలాడెను. ఈ పర్వదినమున అందరికి శుభాకాంక్షలు, ఈ పర్వదినమున అందరికి శుభాకాంక్షలు. చింతలేదికా అందులకీలా, చింతలేదికా
నిర్విరామ కృషి ఫలితముగా వాలంటీర్స్ హవేలు ఇబ్రాహిం మహాత్ములు సర్విన నిర్విరామ కృషి ఫలితముగా నేత్రహీనులు చేతులతో చదవగలరు, నేత్రహీనులు చేతులతో చదవగలరు, చింతలేదిక అందులకీలా, చింతలేదిక అందులకీలా. 6 చుక్కల ప్రపంచ భాషలన్నీయు తడిమి చదవగలరని నిరూపించిన 6 చుక్కల ప్రపంచ భాషలన్నీయు తడిమి చదవగలరని నిరూపించిన మహనీయులు సదా వందనీయులు, మహనీయులు సదా వందనీయులు. చింతలేదిక అందులకీలా, చింతలేదిక అందులకీలా. దృష్టి లేని వారికే సృష్టి లోపల జీవితమే లేదని పలికిన మాటన్, దృష్టి లేని వారికే సృష్టి లోపల జీవితమే లేదని పలికిన మాటన్ వమ్మ చేసెను వరప్రసాదులు ఇబ్రేలు, వమ్మ చేసెను వరప్రసాదులు ఇబ్రేలు. చింతలేదిక అందులకీలా, చింతలేదిక అందులకీలా. చక్కగా చదువుకుని ఉద్యోగులుగా సంపాదించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సోదరిని ఎందుకంటున్నానంటే నాతో పాటు మన డిజబుల్ డే కానీ లూయిస్ బ్రెయిలీ బర్త్డే సెలబ్రేషన్ ప్రతి ఒక్క మరి కార్యక్రమానికి పిలువగానే విచ్చేసినందుకు ప్రత్యేకంగా మరి సోదరి అనే అభిమానంతో మరి మేయర్ గారికి, తర్వాత ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి డిడబ్ల్యూ మేడం రసూల్బి గారికి, ఈ కార్యక్రమానికి కర్త కర్మ అన్నీ ఉన్నటువంటి తానే బాధ్యతలు నిర్వహించినటువంటి ఈ స్నేహ సొసైటీ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గారైనటువంటి సిద్ధయ్య గారికి, ప్రిన్సిపల్ గారు జ్యోతి గారికి, మరియు వేదిక అందించినటువంటి ఇతర పెద్దలకు, నా సోదరి మనలైనటువంటి అంద ఉద్యోగులకు, ప్రియమైనటువంటి చిన్నారి విద్యార్థులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా అందుల చీకటి జీవితాల్లో వెలుగును ప్రసాదించినటువంటి ఆశాజ్యోతి అక్షయ ప్రదాత డాక్టర్ లూయిస్ బర్త్డే 215వ జన్మదిన శుభాకాంక్షలు అందిస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో అనేక మంది పేరెంట్స్ అనేక మంది పార్టిసిపేషన్ చేస్తుంటారు కాబట్టి కొంత ఇంట్రడక్షన్ ఇస్తూ చెప్తున్నాను. మరి లూయిస్ గారు తన మూడవ ఏట మరి చూపును కోల్పోవడం జరిగింది అనేటువంటి మరి ఈ పాఠశాల ఉపాధ్యాయుడు సోదరుడు రమేష్ గారు, విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే లూయిస్ గారు 3వ ఏట చూపు కోల్పోతే నేను 13వ ఏట చూపును కోల్పోవడం జరిగింది పూర్తిగా. అంటే నేను ఈ రోజులో గెజిటెడ్ ఆఫీసర్గా ఒక కాంప్లెక్స్ హెడ్ మాస్టర్గా 60 మంది నా దగ్గర టీచర్స్ పనిచేస్తుంటారు. 3 హై స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలు, 5 ప్రైవేట్ పాఠశాలలు, 15 ప్రాథమిక పాఠశాలను ఆధ్వర్యంలో పనిచేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా 60 మంది నా ఆధ్వర్యంలో పనిచేస్తుంటారు. అంటే ఈ ఘనతకు కారకుడైనటువంటి లూయిస్ గారిని మా జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే చిన్నారి ఇక్కడ స్నేహ సొసైటీలో చదివినటువంటి విద్యార్థుల యొక్క తండ్రికి ఇన్స్పైర్గా ఉంటుంది, తల్లిదండ్రులకు ఇన్స్పైర్గా ఉంటుందని నా ఇంట్రొడక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మేడం గారు మరి డిడబ్ల్యూగా మరి ఈ డిజబుల్డ్ యొక్క సీనియర్ సిటిజన్ యొక్క మరి ఉన్నారు కాబట్టి ఆఫీసర్స్గా ఉన్నారు కాబట్టి గతంలో కూడా చెప్పడం జరిగింది మేడం మీకు. మరి జిల్లాలో ఉన్నటువంటి వివిధ శాఖలలో ఉన్నటువంటి మరి డిడబ్ల్యూకు ఉన్నటువంటి
వేకెన్సీస్ను గుర్తించి మరి త్వరగతిన చాలా మనం చెప్పిన దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా మరి 2-3 సంఖ్యలోనే పోస్ట్ ఫిల్అప్ చేయడం జరిగింది. మరి చాలా వరకు మరి ప్రభుత్వ అనుకూలత ఇవన్నీ కారణాల వల్ల నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయింది. కావున వివిధ శాఖల్లో ఉన్నటువంటి వేకెన్సీని కొంచెం తెప్పించుకొని మరి మీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా వికలాంగులకు మీ ఆధ్వర్యంలో పోస్టింగ్స్ ఇప్పించవలసిందిగా మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం. అదేవిధంగా ఈ డిఆర్సీ బిల్డింగు మరి కలెక్టర్ గారు మరి యోగిధరణ వారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా మనకు కేటాయించబడి అంటే పిల్లలకు చాలా వరకు అందుబాటులో ఉంటూ మరి చాలామందికి మాకు కూడా మరి చాలా వరకు ఆతిథ్యాన్ని ఇస్తుంది. అదే కాదు మరి ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్స్ కానీ ఇవన్నీ కూడా ఒక కంప్యూటర్ ఆపరేటర్ను ఇన్స్ట్రక్టర్ను ఇవ్వించినట్టయితే పిల్లలతో పాటు మరి నిరుద్యోగులు కానీ తర్వాత ఇతరులకు ఈ అందులకు ఉపయోగపడేటువంటిగా ఒక ఇన్స్ట్రక్షన్ కేటాయించవలసిందిగా కేటాయించినట్టయితే వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మేడం. మరి ఎవరైనా సాయంత్రం పూట కానీ వీలైనటువంటి పరిస్థితుల్లో వచ్చి నేర్చుకోవడానికి అనుకూలంగా దీన్ని స్ట్రెంథెన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక సౌండ్ లైబ్రరీని కేటాయించినట్టయితే ఇప్పుడు అనేకమైనటువంటి పోటీ పరీక్షలు అనేటువంటి మరి ఉపాధి కల్పించుకునేందుకు అందులోకి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఒక సౌండ్ లైబ్రరీని కూడా ఏర్పాటు చేసినట్టయితే మరి ఆడియో ద్వారా మరి పాటలు వినడానికి ల్యాప్టాప్ అవన్నీ అన్ఎంప్లాయీస్ కల్పిస్తుంటారు. కానీ దాంతోపాటు ఉన్నటువంటి రీడింగ్ చేయించుకోవడానికి వీలుగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఒక సౌండ్ లైబ్రరీని కూడా మీ ఆధ్వర్యంలో మరి శాంక్షన్ చేసినట్టయితే ప్రభుత్వ మరి అనుమతితోటి బాగుంటుందనే ఉద్దేశంతో మేడకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కొన్ని యాక్టివిటీస్ మీ ఆధ్వర్యంలో జరగాల్సిందిగా మరి రిక్వెస్ట్ చేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు కోరుతున్నాను. అందరికీ మేము బోధిస్తున్నాము. అలాగా వాళ్ళకి కంప్యూటర్స్లో జాస్ సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ కూడా ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం. వాళ్ళకి ఇక్కడ మ్యూజిక్లో కానివ్వండి, డ్యాన్స్లో కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా వాళ్ళు బాగుండాలి. అందరూ ఇక ఆన్ ఫార్ విత్ ద నార్మల్ స్టూడెంట్స్గా ఉండాలనే అన్ని ట్రైనింగ్ ఇస్తున్నాము. బేసిక్గా వాళ్ళకి అవసరం ఉన్నది మొబిలిటీ ట్రైనింగ్ ఒకటి. రెండవది స్పర్శతో అన్ని టచ్ చేసుకొని ఫీల్ అయ్యి ఏదైతే వాళ్ళు నేచర్ని ఎక్కడైతే వాళ్ళు చూడలేకపోతున్నారో అవి అన్నీ వాళ్ళు టచ్ అండ్ ఫీల్తో మొత్తం వాళ్ళకి నేర్పిస్తున్నాము. సో మేము ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా అనిపించదు అసలు ఎక్కడైనా వీళ్ళు డిజేబిలిటీ అనేది ఉంది, ఇంకా దే ఆర్ మోర్ టాలెంటెడ్. గాడ్ అనేది వాళ్ళకి ఒక 6th సెన్స్ అనేది ఇచ్చారు. సో దే ఆర్ మోర్ టాలెంటెడ్ చిల్డ్రన్. ఇందాక మీరు కూడా 2 పిల్లలు జస్ట్ ఒక రోజులో నిన్ననే ఒక 10 సెంటెన్స్ చెప్పినా కూడా ఒక రోజులో ఇంత ఒక సభలో చెప్పడం అనేది సాధ్యం కాదు. అయినప్పుడు కూడా వాళ్ళ 2 పిల్లలు ఎంత చక్కగా సాయి జాన్వి ఇంగ్లీష్ కూడా ప్రైమరీ నుంచి హైయర్ స్కూల్కి వచ్చారు కాబట్టి ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఇన్ అ బెటర్ వే అనేసి తన ప్రతిసారి అసలు ఇంగ్లీష్లోనే స్పీచ్ చేయాలనుకుంటుంది. సో ఇంత ఇది చేసినా కూడా ఇప్పుడు కూడా స్టిల్ పేరెంట్స్ మోటివేషన్ అనేది ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది మాకు. అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతున్నారు. నియర్ అబౌట్ 30 స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ అవుట్ ఆఫ్ ద స్కూల్ ఆర్ ఇన్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ నౌ. యట్ అ మోటివేషన్ మా పిల్లలు ఎప్పుడూ పెద్ద కారా బ్లైండ్ స్టూడెంట్స్ని చిన్నప్పటి నుంచి ఒకవేళ స్పెషల్ స్కూల్స్లో వేస్తే వాళ్ళు ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటుంది. ఇళ్లలో ఉంటే కనుక చూసాము చాలామంది పిల్లల్ని సోషల్ డెవలప్మెంట్స్ అనేది ఉండదు, ఎక్కడో ఒక దగ్గరే కూర్చుంటారు. పేరెంట్స్ అనేది పొలంకు కానివ్వండి పనికి వెళ్ళిపోతారు. సో దే డోంట్ హ్యావ్ ఎనీబడి టు లుక్ ఆఫ్టర్ దెమ్. అలాగని ఒక గ్రూప్లో వాళ్ళు ఫస్ట్ నుంచి ఉంటే కనుక వాళ్ళ డెవలప్మెంట్స్ అనేది చాలా బాగుంటుంది. రీసెంట్ వీ హ్యావ్ ఆల్ ద స్మాల్ కిడ్స్. ఈ సంవత్సరం ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు. మేము వాళ్ళ ఇళ్ళకి ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ వెళ్ళాము చూడటానికి, అసలు ఆ పిల్లవాడు ఎక్కడో జస్ట్ పడుకొని కాలు పైకి లేపి అనే ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ హీ యూస్ టు డూ. బట్ ఇప్పుడు మన స్కూల్లో వచ్చేసి అతను మరాఠీ స్టూడెంట్, హీ హ్యాస్ లెర్న్ తెలుగు ఆల్సో. సో అనేది సోషల్ డెవలప్మెంట్స్ అనేది స్పెషల్లీ ఫర్ ద విజువలీ ఛాలెంజ్ ఇఫ్ దే గో అవుట్ ఇంకా వాళ్ళకి బెటర్ ఉంటుందని అనుకుంటున్నాను నేను. అలాగనే ప్రతి పేరెంట్స్ ఏ ఊర్లలో ఉన్నారు, నిజామాబాద్లో మనకి ఎక్కడో దూరం వెళ్ళాల్సిందే అవసరం లేదు. నిజామాబాద్లోనే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. హాస్టల్ ఫెసిలిటీ ఈజ్ దేర్, ఫ్రీ హాస్టల్ ఈజ్ దేర్, ఫ్రీ డే స్కూలర్స్కి కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉంది. దే ఆర్ బీయింగ్ గివెన్ స్టైపెండ్స్. సో ఇవన్నీ ఇంత యాక్సెస్ ఉన్నప్పుడు I tell the media and all of them to see that more and more students are input, not 90,
ద స్ట్రెంత్ షుడ్ బికమ్ టు 110. సో అంతే నేను కోరుకుంటున్నానండి. స్కూల్ బాగా డెవలప్ అవ్వాలా, స్టూడెంట్స్ ఇంకా బాగా డెవలప్ అవ్వాలా, ఎక్కడైతే జాబ్స్ ఇంకా వాళ్ళకి ఖాళీ వేకెన్సీస్ ఉంది అవి కూడా జిల్లా వాళ్ళు పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చేసిన పెద్దలు గౌరవనీయులు నగర మేయర్ శ్రీమతి దండు నీతి కిరణ్ మేడం గారికి, అదేవిధంగా డిడబ్ల్యూ మేడం గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రిన్సిపల్ జ్యోతి గారికి, పీడీ మెప్మా రాజేంద్ర సార్ గారికి, మరి విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ నుంచి వచ్చేసిన సాయన్న గారికి, సాగర్ గారికి, మరి అన్ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి వచ్చేసిన ఇలియాజుద్దీన్కి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు గంగాధర్ సార్ గారికి, రవీంద్ర గారికి, ఆరోగ్యరాజు గారికి, మరి మిగతా టీచర్లకి, మరి విద్యార్థులందరికీ కూడా మరొకసారి లూయిస్ బ్రెయిల్ జన్మదిన శుభాకాంక్షలు. మరి ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసినప్పుడు మరి చాలా తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ తోటి, అదేవిధంగా మనకున్న హెచ్ఆర్ కూడా చాలా తక్కువ. ఎవరైతే విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్, విజువల్లీ ఛాలెంజ్డ్లో ట్రైనింగ్ చేసిన సిబ్బంది దొరకడం కూడా చాలా కష్టమున్న రోజుల్లో మరి మనం నిజామాబాద్లో ఒక పాఠశాలను ఏర్పాటు చేసి మరి అందరి సహకారాన్ని తీసుకొని జరిగింది. మరి 2015 తర్వాత మరి విజువల్లీ ఛాలెంజ్డ్ పట్ల మంచి అవకాశాలు వచ్చినాయి. మరి అప్పుడున్న కలెక్టర్ మేడం యోగితరాణ గారు ఇనిషియేషన్ తీసుకొని మనకి ఒక జిల్లా వనరుల కేంద్రాన్ని అందించడం జరిగింది. ఒక జిల్లా స్థాయిలో మరి ఇలాంటి వనరుల కేంద్రం మన అప్పుడున్న పరిస్థితుల్లో మొట్టమొదటిది. తర్వాత చాలా రిసోర్స్ సెంటర్స్ వచ్చింది, నల్గొండలో వచ్చింది, తర్వాత సంగారెడ్డిలో వచ్చింది, హైదరాబాద్లో వచ్చినాయి. కానీ ఫస్ట్ డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ అనేది ఒక జిల్లా స్థాయిలో మరి నిజామాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. అది మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేయబడింది. సో ఆ తర్వాత మరి దానికి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటం, అదేవిధంగా అందులో కొంత మ్యాన్ పవర్ను కూడా ఇవ్వటం అనేది జరిగింది. సో అందులో ఒక సూపర్వైజర్ని ఇవ్వటం జరిగింది, ఒక అటెండర్ని ఇవ్వటం జరిగింది, ఒక వాచ్మెన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏదైతే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇవ్వడం జరిగింది, బ్రెయిల్ ప్రింటర్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి బ్రెయిల్ లైబ్రరీ ఉంది. సో ఒక ప్రొవిజన్ ఏముందంటే మనకి ఇందాక సాయన్ గారు చెప్పినట్టుగా ఆడియో లైబ్రరీ కూడా మరి ప్రొవిజన్ పెట్టడం జరిగింది అందులో. ఆ తర్వాత మరి కలెక్టర్ మేడం గారు వెళ్ళిపోవటం, ఆ తర్వాత ఆడియో లైబ్రరీ అంటే సౌండ్ లైబ్రరీ ఏర్పాటు చేయలేకపోవటం, తర్వాత స్నేహ సొసైటీ తరఫున మరి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము నిజామాబాద్ జిల్లాలో సౌండ్ లైబ్రరీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తానికి. సో నేనేమన్నానంటే ఇంతకుముందు కూడా ఒకసారి ప్రతిసారి మీటింగ్లో సాయన్ గారు చెప్తూ ఉంటారు ఏంటంటే దీన్ని ఇంకా పటిష్టంగా నిర్వహించాలనేది. నాకు ఎప్పుడైతే 2016లో గవర్నమెంట్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ మాకు డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ ఇచ్చినప్పుడు ఏమన్నారంటే దీని మెయింటెనెన్స్ కాస్ట్ కూడా మరి జిల్లా ప్రభుత్వమే, జిల్లా యంత్రాంగమే బేర్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు చేయలేదు. సో దీని మెయింటెనెన్స్ అనేది చాలా అంటే చాలా కష్టమవుతుంది ఎవ్రీ ఇయర్ అనేది. సో మరి తర్వాత కూడా మరి మీరు చూశారు మరి 2021లో యాక్చువల్గా మేము ప్రపోజల్ ఎంతోమంది కలెక్టర్లను అడిగాము. ఏంటంటే మీ విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి ఒక లూయి బ్రెయిలీ విగ్రహం నిజామాబాద్లో ఉండాలనేది. మరి అప్పుడున్న జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయటము, మరి తర్వాత మరి దాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఎవరంటే మరి నగర మేయర్ దండు నీతి కిరణ్ మేడం గారే. వారి చొరవతోటే మరి ఈరోజు మనకి ఇక్కడ లూయి విగ్రహం అనేది వచ్చింది. ఒక విగ్రహానికి మనం పూలమాల వేసుకోగలుగుతున్నామంటే బికాజ్ ఆఫ్ మన మేయర్ మేడం గారు. సో వారికి డిజేబుల్డ్ పట్ల ఉన్న కన్సర్న్ ఇందాక సాయన్న గారు కూడా చెప్పారు. మన ప్రతి లూయి బ్రెయిలీ ఇప్పటి వరకు తన టెన్యూర్లో ప్రతి లూయి బ్రెయిలీ ప్రోగ్రామ్కి తను మన కార్యక్రమాలకు అటెండ్ అయినారు. మరి ఇలాంటి కన్సర్న్ ఉండబట్టి మరి ఈరోజు విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్కి కానీ విజువల్లీ ఛాలెంజ్ చిల్డ్రన్కి కానీ కొన్ని సర్వీసెస్ అనేది మన నిజామాబాద్ జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. మరి ఈ జిల్లా రిసోర్స్ సెంటర్ని కూడా మరి నేను డిడబ్ల్యూ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఒకవేళ విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ కానీ అన్ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ వాళ్ళు సమర్థవంతంగా నడపగలిగితే
దాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్కి ఏమి ఇబ్బందులు ఉంటాయి, విజువల్లీ ఛాలెంజ్డ్కి ఏమి ఇబ్బందులు ఉంటాయి అనేది ఒక విజువల్లీ ఛాలెంజ్డ్కే తెలుస్తుందని నేను అనుకుంటున్నా. కాబట్టి మరి రాబోయే కాలంలో ఏదైనా పాసిబిలిటీ ఉంటే తప్పకుండా డిఆర్సి మెయింటెనెన్స్ బాధ్యతని ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్కో అన్ఎంప్లాయీస్కో ఎవరికో ఒక అసోసియేషన్కి ఇస్తే వాళ్ళు నిర్వహిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో దీంట్లో ఇంకా సమర్థవంతంగా నిర్వహించడానికి మరి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో కాబట్టి మరి నేను ఈ సందర్భంగా మేడం గారిని రిక్వెస్ట్ చేస్తూ, మరి ఇక్కడ చాలామంది ఎప్పుడన్నా హాలిడేస్ రోజు అడుగుతూ ఉంటారు, సో ఏమని సార్ మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటామంటే అప్పుడు ఎన్జిఓకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెడతాం, ఆ రోజు ఎవరిని రమ్మన్నా కానీ అందరూ కూడా హాలిడే అనుభవించాల్సిందే కదా. పాపం వాళ్ళు మీటింగ్ పెట్టుకోవాలనుకుంటారు, ఎప్పుడో 3 నెలలకు ఒకసారి ఫోన్ చేస్తారు. సో అలాంటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి ఇక్కడ ఏదైతే మరి ఇక్కడికి ఇయర్ మార్క్ చేసిన స్టాఫ్ని వాళ్ళని మరి ఇక్కడే కంటిన్యూ చేస్తే మరి ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటారు. మరి ఇక్కడ చాలాసార్లు మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏదైతే డెవలప్ చేసుకుంటున్నామో వాటిని మళ్ళీ దొంగలించడం, బోర్ మోటార్స్ దొంగతనాలు చేయడం వీళ్ళంతా కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి మరి మనకు ఒక రెగ్యులర్ వాచ్మెన్, ఒక రెగ్యులర్ అటెండర్ ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా నేను ఆ మేడం గారిని కోరుతూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. సిద్ధార్థ్ సార్ గారికి, ప్రిన్సిపల్ గారికి, వచ్చిన సోదరులందరికీ నమస్కారం. ముందుగా విజువల్ ఇంపైర్డ్ వ్యక్తుల జీవితాల్లో వెలుగు నింపే విధంగా ఎన్నో ఇన్వెన్షన్ కనుక్కున్న బ్రెయిలీ గారికి జోహార్లు అర్పిస్తూ, ముఖ్యంగా ఇదివరకు సమాజం యొక్క పర్సెప్షన్ ఏ విధంగా ఉండేది అనేదానికి ఈరోజు ఉన్నదానికి చాలా తేడా జరిగింది. బట్ ఇంకా చాలా ఇంప్రూవ్ కావాల్సి ఉంది. ఆ కన్సర్న్ జాలి కాదు, ఆ వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం నింపే విధంగా అటు ప్రభుత్వ పరంగా కానీ ఇటు సామాజికంగా కానీ చేయాల్సింది ఎంతో ఉంది. చాలా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇందాక భక్తులు మాట్లాడినట్టు ఏవైతే ఆ గ్యాప్స్ ఉన్నాయో ఈ గ్యాప్ నింపే విధంగా ఖచ్చితంగా జిల్లా యంత్రాంగానికి ఈ సమస్యలని ఖచ్చితంగా తెలుపుకుంటాం. వీటిలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉండే విధంగా మేము రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు చాలామంది ఐఏఎస్లు కూడా వస్తున్నారు మన నుంచి. ఇదంతా ఇప్పుడు రాబోతున్న కొత్త పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇవన్నిటినీ, ఈ డెవలప్మెంట్ అన్నింటినీ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని అరే మనం స్పెషల్ వ్యక్తులు కాకుండా ఆత్మ విశ్వాసంతో ముందుకు అడిగేయాలని, ఉన్నవారిని సక్రమంగా వినియోగించుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తాను. కొత్త సంవత్సరం ప్రారంభించిన తర్వాత గౌరవనీయులైనటువంటి మన నగర్ మేయర్ గారికి నా యొక్క కొత్త సంవత్సరం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మన డయాస్ మీద ఉన్నటువంటి స్నేహ సొసైటీ ప్రెసిడెంట్ గారైనటువంటి సిద్ధయ్య గారికి, అలాగే ఈ యొక్క పాఠశాల నిర్వహిస్తున్న జ్యోతి గారికి, మెగ్మా నుంచి విచ్చేసినటువంటి మన అధికారి రాజేంద్ర గారికి, అలాగే విజువల్లీ ఛాలెంజ్డ్ సొసైటీస్ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి సాగర్ గారికి, మరియు సాయన్న గారికి, ఇలియాస్ గారికి, డయాస్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే నా ఎదురుగా హాజరైనటువంటి ఇతర ఎంతోమంది విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, అన్ఎంప్లాయీస్ ఉన్నారు, అసోసియేషన్స్ ఉన్నాయి, పత్రికా విలేకరులు ఉన్నారు, వివిధ మన పిల్లలు ఉన్నారు, స్నేహ సొసైటీలో చదువుకుంటున్న పిల్లలు, ఇదివరకు చదువు పూర్తి చేసినటువంటి వారు అందరికీ కూడా పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా గొప్ప దినం. మనము ప్రతి సంవత్సరం నిజంగా బ్రతికున్న వారికి ఎన్నో అన్ని అవయవాలు ఉండి అంతా క్షేమంగా ఉండి బ్రతికున్న వారిని వారు ఒకవేళ చనిపోయినా వాళ్ళ గురించి మనం నెమరేసుకునేది, తలుచుకునేది ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ తర్వాత ఆ కుటుంబ సభ్యులే మర్చిపోతుంటారు. అలాంటిది ఒక మన ఇంతమందికి జీవితాన్ని ప్రసాదించినటువంటి లూయిస్ బ్రెయిలీ గారు, వారి తదనంతరం కూడా వారు మరణానంతరం కూడా 215 మనం ఆయన పుట్టిన దగ్గర నుంచి ఇప్పటికీ 215 పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే
చాలా 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 గొప్ప కార్యక్రమం. ఎందుకంటే వారు మనకి ఏదో ఒక మనిషికి ఒక వృత్తిని కలిగించడం, ఒక మనిషికి ఒక జీవితాన్ని ప్రసాదించడం కాదు, ఇంతమంది అంధులకి జీవితాన్ని ప్రసాదించారు. కేవలం ఓన్లీ బ్రెయిలీ లిపి ద్వారా, బ్రెయిలీ లిపి యొక్క దాంట్లో మొదట 12 చుక్కల నుంచి 6 చుక్కలకు మార్పించి దాన్ని ఎంత సులభతరం చేశారంటే ప్రతి ఒక్కరూ నేర్చుకొని బ్రెయిలీ ద్వారా ఈ జీవితాన్ని కొనసాగించుకోవడానికి అందరితో సమానంగా, మేమేం తక్కువ కాదు, కామన్గా అన్ని విధాలుగా అన్ని అవయవాలు ఉన్న వాళ్ళకంటే కూడా ఒక రెట్టు ఎక్కువగానే వీరు వారి యొక్క అవయవాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూ జీవితంలో ముందుకు సాగుతున్నారు. బ్రెయిలీ లిపి నేర్చుకోవడం ద్వారా వారి జీవితంలో ముందుకు రావడమే కాదు, అన్నీ ఉన్న వాళ్ళు చేయలేని చాలా గొప్ప గొప్ప పనులు కూడా వీళ్ళు సాధించగలుగుతున్నారు. ఇదంతా కూడా మనకి లూయిస్ బ్రెయిలీ గారు ఇచ్చిన వరం, వారి పుణ్యమే కదా. ఇంతకాలంగా మనం అందరం కూడా ఎంతోమందికి, మీరు ఇప్పుడే మనకి మన హెడ్ మాస్టర్ గారు చెప్పారు, వారి ఆధ్వర్యంలో 60 మంది దాకా టీచర్స్ అన్ని అవయవాలుండా అన్ని కార్యక్రమాలు చేసుకోగలిగినటువంటి వారికంటే కూడా గొప్ప స్థాయిలో వారు నేడు ఉన్నారంటే అది బ్రెయిలీ లిపి ద్వారా ఆయన సాధించిన ఘనత. అలాగే మామూలుగా అన్ని అవయవాలు ఉండే వాళ్ళకి పాఠాలు చెప్పడం కంటే కూడా నేను 2-3 సార్లు క్లాస్ రూమ్స్ జరిగేటప్పుడు వచ్చాను, ఇక్కడికి వచ్చి చూశాను. వారందరితోటి ఎట్లా టచ్ చేసుకుంటూ వాళ్ళ పాఠాలు చెప్పుకుంటూ వాళ్ళందరూ ఐ టు హ్యాండ్ కోఆర్డినేషన్లో ఉంటారు. కనుచూపు చూసుడే కాదు, స్పర్శ ద్వారా వాళ్ళు చూస్తున్నారు ప్రతి ఒక్కరిని. ఈ ప్రపంచాన్నే స్పర్శ ద్వారా వాళ్ళు తెలుసుకుంటున్నారు. వాళ్ళని వచ్చి విచ్చేసినప్పుడు నేను చూశాను ఇక్కడ వాళ్ళు ఎంత చక్కగా, నేను రూమ్లోకి ఎంటర్ అయ్యేది మన సౌండ్ కాకపోయినా కానీ వాళ్ళు వెంటనే లేచి గుడ్ మార్నింగ్ మేడం అన్నారు. ఎటువంటి సౌండ్ లేకుండా సైలెంట్గా వచ్చాను నేను. అయినా కానీ వారు మన వాసనను బట్టి, ఎవరైతే లోపలికి వస్తున్నారో ఆ స్మెల్ని బట్టి వాళ్ళు టచ్ చేసినప్పుడు, మా దగ్గర ఒక బాలసదరంలో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి చాలా గ్రేట్. ఎందుకంటే నేను ఎంటర్ కాకముందే మేడం నమస్తేనండి, అతను అస్సలాము అలైకుం అని అంటారు. కొంతమంది పిల్లలు, ఈ పిల్లలు నన్ను ఇప్పుడు గుర్తుపడతారు. నేను ఎంతో దూరంలో ఉన్నా నాకు సలాం చెప్తారు. అంటే అది ఎవరు వస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారు కూడా వాళ్ళు కనిపెట్టగలుగుతున్నారు. సో అది చాలా గ్రేట్. అన్నీ ఉన్న వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు, పక్కన ఉన్న మన వస్తువు కూడా మనకు కనిపించదు అన్నీ కళ్ళున్న వాళ్ళకి. కానీ వారు ఎంత జాగ్రత్త అంటే ఏ ప్లేస్ ఎక్కడ ఏంటి అని ఒక మెథడ్లోనే రికార్డ్ చేసుకొని దాని ప్రకారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ మీ జీవితాన్ని ఇంత చక్కగా కొనసాగిస్తున్నందుకు చాలా చాలా సంతోషము. భగవంతుడు మీకు ఇంకా కూడా తెలివితేటలని, మీరు ముందుకు ఇంకా పైన అధికారాలను పొందాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఇంకొకటి మనకి ఇందాక మనకి సాగర్ గారు వీరు తెలియజేశారు, ఒక లైబ్రరీ ఉండాలి ఇక్కడ, సౌండ్ లైబ్రరీ అన్నది. తప్పకుండా సార్, ఇంత చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి సౌండ్ లైబ్రరీ కోసం అన్ని వసతులు కూడా ఉన్నాయని సిద్ధయ్య గారు కూడా తెలియజేసి ఉన్నారు మనకి. కాబట్టి తప్పకుండా పై అధికారులకి, హైరార్కీకి నేను వారి దృష్టికి తీసుకొని వెళ్తాను. సౌండ్ లైబ్రరీ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ కాబట్టి తప్పకుండా అది ఏర్పాటు చేయడానికి అట్లీస్ట్ ఒక రేడియో లాంటిది ఉంచి ఇక్కడ ఏమేమవుతుంది, మన చుట్టుపక్కల ఏమవుతుంది, ఆ రేడియో లాంటిది ఒకటి కూడా మనము ఏర్పాటు చేస్తే, పార్కులలో వాటిలో రేడియోస్ పెట్టినట్టుగా ఇక్కడ డిఆర్సీలో ఒక రేడియో రన్నింగ్లో ఉంటే కనుక ప్రతి ఒక్కరికి తెలిసేటట్టుగా అది ఒక ఏర్పాటు చేద్దామన్నది నా యొక్క ఆలోచన. మీ యొక్క ఇంకొన్ని అవసరాలు కూడా తెలియజేశారు, అవి కూడా పై అధికారి దాకా తీసుకెళ్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని అన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకి హైదరాబాద్లో అయితే ఉన్నది, అక్కడ కూడా ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఇంతకుముందు బంజారాహిల్స్లో ఉండేది ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి మారింది. దాంట్లో 2 అంధ విద్యార్థులు కూడా ఉన్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో. వాళ్ళు ఎందుకంటే అది మా ఇంటికి, మా అమ్మగారి ఇంటికి పక్కనే ఉంటుంది ఆ కాలేజు. దాంట్లో నేను 2-3 సార్లు వెళ్ళడం కూడా జరిగింది అక్కడ. సో వాళ్ళు కూడా కొన్ని అడిగి ఉన్నారు, అసలు మనలో ఎంతమంది 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరన్నా అవకాశం ఉంటే కూడా ఇప్పుడు మార్చ్ లోపల ఇది కూడా మళ్ళీ పేపర్ నోటిఫికేషన్ పెడుతుంది, అక్కడ మనం అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు స్పెషల్గా వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి.
ఇంకొకటి లేటెస్ట్గా ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే అందులోకి ఒక సపరేట్ ఎలాగైతే చిప్ ఉండి మీ సిస్టంలో సెల్ ఫోన్ ద్వారా మీకు వాయిస్ తోటి తెలుస్తుందో ఒక స్పెట్స్ మనం కళ్ళకు పెట్టుకునే స్పెట్స్ ద్వారా కూడా మనకి ముందేముంది వెనకే ఉంది ఎవ్రీథింగ్ వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి అన్ని జస్ట్ లైక్ సెల్ ఫోన్లో మీకు ఎలాగైతే ఇన్ఫర్మేషన్స్ ఇచ్చుకుంటూ కొందరికి స్టిక్స్లో కూడా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళు నడుస్తుంటారు. సౌండింగ్ స్టిక్స్ ఉంటాయి, స్మార్ట్ లెన్సెస్ ద్వారా ఇబ్బంది కలగకుండా ఈవెన్ వాళ్ళు విజువల్లీ ఛాలెంజ్ అని కూడా కనుక్కోలేము. కూలింగ్ గ్లాసెస్ ఉన్నట్టుగా ఉంది, అదే వెడల్పుగా ఉంటుంది ఒక సైడు, స్మార్ట్ లెన్సెస్ దాంట్లో పెడుతున్నారు. సో ఈ విధమైనటువంటి ఎక్విప్మెంట్ రాను కొత్త తరహా ఎక్విప్మెంట్స్ వస్తూ ఉన్నాయి. సో తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే వీరికి సేవ చేయడం అనేది భగవంతుడు మీకు ఉన్న పాపకర్మలని పూర్తి చేసుకోవడానికి కడుక్కోవడానికి కోసం మీకు అవకాశం ఇచ్చినారు. నాట్ ఓన్లీ తల్లిదండ్రులు, సమాజంలో ఉన్న వాళ్ళు, ఇటువంటి స్కూల్స్, కాలేజెస్, టీచర్స్ వీరందరూ కూడా ఎంతో పుణ్యం కట్టుకుంటున్నారు వీళ్ళకి సేవలు చేసి. లాస్ట్ టైం మనకి చెప్పినారు, ఒక ఎవరైతే ఇటువంటి విజువలీ ఛాలెంజ్ అండ్ అదర్ ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఎదుర్కొంటుంటే వారికి సేవ చేయడం ద్వారా మన పాపకర్మలన్నింటిని కూడా మనము కడుక్కున్న వాళ్ళం అవుతాము. కాశీ రామేశ్వరం వెళ్ళనక్కర్లేదు, మన పక్కలో ఉన్నటువంటి ఒక ఛాలెంజ్డ్ పర్సనాలిటీని దగ్గరికి తీసి అతని కౌన్సిలింగ్ చేయడం, టచ్ చేసి అతనితో మాట్లాడడం, వారికి స్వాంతన కలిగించడం, ఇవి కూడా మనకి పుణ్య కార్యక్రమం కిందకు వస్తుంది. వీరికి టైం టు టైం మనము కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారానే వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని మనం పెంపొందించిన వాళ్ళం అవుతాం. తప్పకుండా నా డ్యూటీ ఇక్కడ చేస్తున్నంత వరకు నేను మెజారిటీ నాకు విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళతోటి స్నేహ సొసైటీతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంది. అలాగే నేను నా సేవ చేస్తాను, కొనసాగుతానని తెలియజేస్తున్నాను. ఇంకోటి గొప్పగా ఏంటంటే నేను సంగారెడ్డిలో వర్క్ చేశాను, హైదరాబాద్లో చేశాను అండ్ నిజామాబాద్లో చేశాను. సంగారెడ్డి అండ్ నిజామాబాద్, దీస్ ఆర్ ద 2 districts ఐ హ్యావ్ సీన్ విత్ ఈ కాంస్య విగ్రహం అంటారు, లూయిస్ బ్రెయిలీ గారి విగ్రహం ఆవిష్కరణ అనేది జరగబడింది. సంగారెడ్డి చాలా మేజర్ పాత జిల్లా, అంతకంటే చక్కగా ఇక్కడ లూయిస్ బ్రెయిలీ విగ్రహం ఉంది అని అంటే మనం ఎంతో సాధిస్తేనే అంతలా విగ్రహం మనము ఏర్పాటు చేసుకోగలుగుతాం. సో అది సామాన్యమైన ప్రక్రియ కాదు, ఒక విగ్రహ ఆవిష్కరణ జరగడం అన్నది. దాంతో తెలుస్తుంది మనం ఎన్ని విధాలుగా పకడ్బందీగా పనిచేసి మన విజువల్లీ ఛాలెంజ్ల కోసం మనము ఒక విగ్రహం, ఒక డిఆర్సి సెంటర్, ఇంత పెద్ద హాల్, ఒక స్కూల్ ఏర్పాటు చేసుకోగలిగాము. సో సిద్ధయ్య గారు ఒక ప్రపోజల్ చెప్పారు, ఏదైనా ఒక అసోసియేషన్ ద్వారానన్నా మెయింటెనెన్స్ అనేది చేస్తే బాగుంటుంది అని అన్నారు. అది కూడా మనం ఆలోచించి మనము మా వంతు సాయం తప్పకుండా చేస్తాము. ఇంకోటి రికార్డింగ్ ఎంప్లాయీస్ది, మా ఏదైతే ఉద్యోగ భర్తీ కింద మాకు 12 మంది దాకా అప్పుడు తేలితే మేము 2-3 సార్లు కూడా మా అధికారులకు తెలియజేసాము, పంపించాము. అయితే అనుకోకుండా ఎలక్షన్ డ్యూటీస్, ఎలక్షన్ ఇవి రావటాన, కోడ్ రావటాన మనకి ఆపారు. మళ్ళీనేమో ఈసారి టీఎస్పీఎస్ ద్వారా ఇస్తామని అంటున్నారు. కేవలం అటెండర్ పోస్టులు మాత్రమే మనము జిల్లా స్థాయిలో రిక్రూట్మెంట్, మిగతా అన్నీ కూడా క్లర్క్ స్థాయి నుంచి కూడా టీఎస్ వాళ్ళ ద్వారానే రిక్రూట్ చేస్తామని చెప్పి మనకి ఫోన్ ద్వారా తెలియజేయడం అయింది. అందుకనే మేము ఇంకా మళ్ళీ 2వ, 3వ మళ్ళీ ఆ ప్రక్రియలోకి ముందుకు వెళ్ళలేకపోయాము. తప్పకుండా ఇంకొకసారి ఉన్న పోస్టులన్నా నింపడానికి కోసం మరోసారి రిమైండర్ పంపిస్తాము. ఇంతేకాకుండా రెగ్యులర్ స్టాఫ్ ఉంచడానికి కూడా మనము ఏర్పాట్లు చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఒక రెగ్యులర్ స్టాఫ్ ఉంటేనే కదా, ఇక్కడ ఉన్న నైట్ వాచ్మెన్ వేరే చోట అట్లా వేయడం వల్ల అదే వేరే నైట్ వాచ్మెన్ లేరు అనుకుంటా, మిగతా స్టాఫ్ ఉన్నారు. అదే బట్ డెప్యుటేషన్లో వేరే చోట్ల ఉన్నారు కాబట్టి మనం ఆ ప్రయత్నం కూడా చేద్దాము. మీకు కేటాయించిన ఉద్యోగస్తులు మీ వరకే, మీకే ఉండేటట్టుగా ఏర్పాటు చేద్దాము. అధికారుల దృష్టికి కూడా తీసుకొస్తాము. కలెక్టర్ గారు కానీ, అడిషనల్ కలెక్టర్ గారు మేడం గారు కానీ చాలా కన్సర్న్ ఉంటారు రిగార్డింగ్ మీ అసోసియేషన్ మీటింగ్స్ అన్నా ఏమన్నా. ఇవాళ అనుకోకుండా 3-4 ప్రోగ్రామ్స్ ఉండటాన, ప్రజాపాలన ఉంది ఒకవైపు, ఇంకోటి మన మినిస్టర్ గారి ప్రోగ్రామ్ కూడా ఉండటాన వారు అనుకోకుండా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. కాకపోతే ఖచ్చితంగా కలెక్టర్ గారు ఈసారి మన దగ్గరికి వస్తామని అన్నారు. అన్న మనిషి ఇవాళ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఉంటానే అటు వెళ్ళాల్సి వచ్చింది. సో వారందరికీ కూడా, ప్రతి ఒక్కరికి మీ
మనకి మన ఛాలెంజర్ పర్సనాలిటీస్ కోసం కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము మరోమారు తెలియజేద్దాము. ఈ అసోసియేషన్ స్ట్రెంగ్థన్ కండి. మీకు కావాల్సిన ఏమైనా అవసరాలు ఉంటే కూడా తర్వాత వ్రాతపూర్వకంగా మాకు ఆఫీస్ కనుక కార్యాలయం చేస్తే తప్పకుండా అది కోఆర్డినేట్ చేసుకొని ఎవరి ద్వారా అవుతుంది, ఎట్లా అవుతుంది, దానికి కూడా ముందుకు తీసుకెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సొసైటీ తరఫున వారికి, మన డిపార్ట్మెంట్కి, మన వాళ్ళందరికీ కూడా మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా స్పర్శ ద్వారా అన్నీ తెలుసుకునే విధంగా ఒక గట్టి ప్రయత్నం, ఒక సంకల్పం చేసుకొని చివరికి సాధించి చూపినటువంటి మహనీయులు లూయిస్ బ్రెయిలీ గారు. వారి యొక్క 215వ జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అసోసియేషన్స్, ముఖ్యంగా డిడబ్ల్యూ మేడం రసూల్బీ గారికి, అలాగే స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ జ్యోతి మేడం గారు, సెక్రటరీ సిద్ధయ్య సార్ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా, స్టేజ్ మీద ఉన్న సాయిన సార్ గారు, అలాగే మెప్మా డిపార్ట్మెంట్ సార్ రాజేందర్ గారు, అలాగే సాగర్ సార్ గారు, ఇలియాస్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులు సోదరిమణులు, అలాగే పిల్లలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మన పూర్తి శరీరంలో ఏ అవయవం పనిచేయకపోయినా కూడా అదో విధంగా మనం నెగ్గుకు రాగలం. కానీ కళ్ళు, ఎందుకంటే ఈ సృష్టిని భగవంతుడు ఎంతో అందంగా ఎన్నో రకాలుగా తయారు చేసినటువంటి ఈ సృష్టిని, ప్రజలను, ఈ సమాజాన్ని చూడలేకపోవడం అనేది నిజంగా ఒక నరకం. అది ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి కూడా మనిషికి అన్నీ చూడాలి. చూసినప్పుడే దాని యొక్క విలువను కానీ, దాని యొక్క అందాన్ని కానీ, దాని యొక్క అవసరాన్ని కానీ మనం పసిగట్టగలుగుతాం. కానీ అలాంటి లేకుండా భగవంతుడు అనేది ఒక అంధత్వాన్ని పెట్టి పుట్టించినందుకు, లేదా తర్వాత అయినా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ ఆ విధంగా అంధత్వం వచ్చినప్పుడు మాత్రం అది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మరి అలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరంతా, ఇందిరా మేడం కూడా వచ్చారు చూడలేదు, అలాంటివన్నీ ఉండి కూడా మరి మీరంతా జీవితంలో అవేవి లేకపోయినా కూడా మేము అనుకున్నది మేము సాధించి చూపుతాం, మాకన్నీ కూడా కనబడతాయి, మేము అన్నీ కూడా వింటాం, చూసే వాళ్ళందరితో పోల్చుకుంటే మేము ఇంకా చాలా గొప్పగా మేము అన్నీ చేయగలుగుతామని నిరూపించినటువంటి మీ అందరికీ కూడా నిజంగా శిరస్సు వంచి నేను మీ అందరికీ నమస్కారం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో కళ్ళున్న వాళ్ళే లేని వాళ్ళకన్నా కూడా ఇంకా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. నిజంగా నేను కొంచెం ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఇప్పుడున్నటువంటి సమాజంలో, ఇప్పుడున్నటువంటి కాలంలో తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మంచి ఉన్నటువంటి చక్కటి కళ్ళని చేతులారా పాడు చేసుకుంటున్నారు. ఆ పిచ్చి ఫోన్లు చూడడం కానివ్వండి, ఆ పిచ్చి ఆటలు గేమ్స్ ఆడి కానివ్వండి, విపరీతంగా వాటి రేడియేషన్ వల్ల కానివ్వండి, చూసి చక్కగా ఉన్నటువంటి కళ్ళకి చాలా చిన్న వయసులోనే పెద్ద పెద్ద అద్దాలు, పెద్ద పెద్ద పాయింట్స్ తెచ్చుకొని ఇంత పెద్ద అద్దాలు తగిలించుకొని తిరుగుతూ ఉన్నారు ఈరోజు పిల్లలు. అంత పరిస్థితి ఘోరంగా తయారైంది. అంటే మంచిగా ఉన్నవాళ్ళేమో ఆ విధంగా చెడగొట్టుకుంటున్నారు, లేని వాళ్ళేమో మేము ఉన్న వాళ్ళకన్నా మంచిగా చేసి చూపిస్తామని మీరు గట్టిగా సంకల్పం చేసుకొని ముందుకెళ్తా ఉన్నారు. మరి మీరు ఎంత గ్రేట్ అనుకోవాలి, మీరే చెప్పాలిగా. మీకు ఒకసారి చప్పట్లు కొట్టుకుంటే బాగుంటుంది. అందుకని నేను మొన్న కూడా ప్రోగ్రాంలో చెప్పాను, మేము ఉన్నవాళ్ళము చేసేవాళ్ళం కన్నా కూడా మాకు చూస్తే మీకు ఇన్స్పిరేషన్ వస్తుందో రాదు, కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం మాకు చాలా వేయనుగుల బలం వస్తుంది. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే అంత ఇన్స్పిరేషన్ కలుగుతుంది మాకు. అంటే
ఏది లోపం ఉన్నా కూడా లోపాన్ని పక్కన పెట్టి మీరు అన్ని విధాలుగా ఇప్పుడు చూస్తున్నారు ఎంత చక్కగా డ్యాన్స్ చేశారు పిల్లలు. వాళ్ళు చక్కగా పాటలు కూడా పాడడం, డ్యాన్సులు చేయడం. అంటే లేని వాళ్ళకన్నా ఇప్పుడు పిల్లలు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఒక టాలెంట్తో ఖచ్చితంగా మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. మరి చాలామంది ఏం చేస్తారంటే ఆ టాలెంట్ని తల్లిదండ్రులు పట్టించుకోకుండా లేదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు మేడం కూడా చెప్పారు అమ్మాయికి ఇంగ్లీష్ మాట్లాడడం చాలా ఇష్టం అని, ఎక్కడ పోయినా కూడా ఇంగ్లీష్లో మాట్లాడడానికే ప్రయత్నం చేస్తుందంట. అంటే అది ఒక గట్టి పట్టుదల. నేను ఎప్పటికైనా సరే అందులో ఒక పట్టు అనేది సాధించాలి ఆ లాంగ్వేజ్లో అనేది. అంటే ఈ విధంగా ఎంతమందికి ఉంటుందండి? చాలా చాలా తక్కువ మంది ఉంటారు ఇలాంటి పిల్లలు. మరి అలాంటిది మీరంతా కూడా ఈ విధంగా మీలో ఉన్నటువంటి ఏదైతే కేపబిలిటీ కానివ్వండి, టాలెంట్ కానివ్వండి, దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. మరి దానికి తోడుగా మీ తల్లిదండ్రులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ వాళ్ళు కానివ్వండి, మీకు అన్ని విధాలుగా కూడా సహకారం అందిస్తున్నారు. వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం ద్వారా గవర్నమెంట్ ద్వారా కానివ్వండి లేదా ప్రైవేట్ అసోసియేషన్స్ కానివ్వండి పెట్టడం ద్వారా మీలో ఉన్నటువంటి ఏదైతే ప్రతిదీ దాగి ఉన్న దాన్ని బయటకు తీసుకురావచ్చు. అలాగే మీకు ఒక ఎంకరేజ్మెంట్, మీకు ఒక బలాన్ని ఇస్తుంది. ఇది అంటే ఇలాంటి కార్యక్రమాలు జరుపుతూ పోతూ ఉంటే మీలో తెలియకుండానే ఒక బలం అనేది, ఒక ఎంకరేజ్మెంట్ అనేది వచ్చి ఇంకా మీరు ఎక్కువ పెద్ద స్థాయికి వెళ్ళగలుగుతారు. మీరు చెయ్యాలి అన్న తపన ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. డిడబ్ల్యూ మేడం రసూల్ బి గారు అయితే చాలా బాగా చెప్పారు. కొంచెం కర్మ సిద్ధాంతాన్ని కూడా కలిపి చెప్పారు. నిజంగానే ఆ విషయము ఎక్కడ రామేశ్వరం ఎక్కడ పోనవసరం లేదు. మీ అందరికీ సేవ చేసుకొని తల్లిదండ్రులు కానివ్వండి, మేమైనా సరే ఎవరమైనా కూడా మీలాంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తే నిజంగా అదే 10,000. భగవంతుడు ఎక్కడున్నా కూడా మీకెంత ఆశీర్వాదం ఇస్తారో చేసిన వాళ్ళందరికీ కూడా అంత ఆశీర్వాదం దొరుకుతుందని నేను కూడా గట్టిగా నమ్ముతాను. కాబట్టి మరి ఎక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ ఇలాంటివి ఉన్నాయంటే తప్పకుండా నాకు ఆహ్వానం వచ్చిందంటే మాత్రం నేను ఎంత పనున్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే వచ్చి వెళ్తాను. ఒక్కసారి విగ్రహం ఇలా ఆగిపోయింది అన్నందుకే నేను పట్టుబట్టి దాని వెనకాల చాలా అంటే అందరినీ కూడా అడగాల్సి వచ్చింది. లాస్ట్కి అది అయింది. నాకు అది సంతోషం. చివరికి మనము లూయిస్ బ్రెయిలీ గారిని తీసుకురావడం, ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం అనేది జరిగినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా సత్యనారాయణ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా చూస్తే చూడండి, నిజంగా మనిషి అక్కడ నిజంగానే ఉన్నారేమో బ్రెయిలీ గారు అన్నట్టు కనబడుతూ ఉంటుంది. చాలా అంటే అందులో జీవత్వం ఉందేమో అన్నట్టుగా చాలా చక్కగా ఆయన చేయడం జరిగింది. ఆ రోజు ఫస్ట్ డే ప్రతిష్ఠించిన రోజు కూడా ఆయనకు సన్మానం అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా మీ జీవితంలో ఏవైతే మీరు గోల్స్ పెట్టుకున్నారో, మీరు ఏ విధంగా అయితే పైకి రావాలనుకుంటున్నారో అవన్నీ కూడా భగవంతుడి దయతో అందరి సహకారాలతో అవన్నీ కూడా మీ జీవితంలో జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే 10th తర్వాత మీరు ఇంకా చదవాలనుకుంటే తప్పకుండా అందరు కూడా చదవండి. ఇంకా పెద్ద పెద్ద పొజిషన్లో కలెక్టర్స్ కూడా అవ్వబోతున్నారని కూడా మేము వింటా ఉన్నాము. నిన్న కూడా నేను మొన్న 2-3 ఇంటర్వ్యూస్ కూడా నేను చూడడం జరిగింది. అయితే ఒకరు శ్రీకాంత్ బొల్లా అని చెప్పేసి ఆయన ఇప్పుడు చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఆయన పుట్టుగుడ్డివాడు. ఆయనకు పుట్టినప్పటి నుంచి 2 కళ్ళు లేవు. లేకుండానే పుట్టినప్పటికి కూడా 10th వరకు కూడా అలా ఇలా చదవగలిగాడు. కానీ ఇంటర్లో నేను సీట్ ఇవ్వము, ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ అట్లా చెప్పలేమని అంటే ఆయన కోర్టులో కేసు వేసి వాదించి 6 నెలల తర్వాత మరి ఇంటర్లో చేరడం జరిగింది. అంటే గవర్నమెంటే ఓడిపోయింది ఆయన ముంగట. లేదు తప్పకుండా ఆయన ఇంట్రెస్ట్ని చూసి ఆయనలో ఉన్నటువంటి ఆయన పట్టుదలను చూసి మరి ప్రభుత్వమే దిగొచ్చి తప్పకుండా మీరు చదువుకోగలుగుతారని ఆయన ఇంటర్లో సీట్ ఇప్పించడం జరిగింది. అలాగే విదేశాలకు వెళ్ళి డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ లక్షలలో ప్యాకేజీలు ఇస్తామంటే కూడా విదేశాల్లో ఉండకుండా నా దేశంలో నేను వెళ్ళి నా ఊర్లో నేను ఏదైనా సాధించి నాలాంటి అందులకి నేను ఏదైనా ఇన్స్పిరేషన్గా ఉంటానని చెప్పేసి మళ్ళీ ఇండియా తిరిగి వచ్చి ఆయన పెద్ద ఇండస్ట్రీ పెట్టడం జరిగింది, బొల్లాట్ ఇండస్ట్రీస్ అని. ఇప్పటికీ అందులో ఎంతోమందికి ఆయన జీవితాన్ని ఇచ్చారు, ఎంతోమందికి ఉద్యోగాలను కల్పించారు. 3,000 మంది అందులకు కూడా చదివించడము ప్రతి ఒక్కరు కూడా ఆయన చూసుకుంటా ఉన్నారు. అది ఆయన జీవిత గాథ. ఇలాంటి వాళ్ళే మీరందరూ కూడా వింటూ ఉండాలి, అప్పుడప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలి. మీకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది.
కాబట్టి మరి ఇలాంటి జీవిత చరిత్రలు మీరు అందరూ తెలుసుకొని అలా వారి అంటే అంత చేయలేకపోయినా ఆ పట్టుదలతో మీరు ముందుకెళ్తే మీ జీవితంలో కూడా మీరు ఇలాంటివి ఎన్నో సాధించగలరని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా లూయిస్ బ్రెయిలీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. డాట్స్ తోటి క్యాలెండర్, బ్రెయిలీ క్యాలెండర్. మామూలుగా ఒక పేపర్ తయారీకి అయ్యే ఖర్చు కంటే ట్రిపుల్ ద కాస్ట్ ఉంటుంది జస్ట్ ఇలా పేపర్. అంత ఖర్చు మీద ఎప్పటికీ ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. అదేవిధంగా రాముల వారికి నేను స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మచ్. దిక్కునూరు శివకుమార్ గారు ప్రజాపతి కీర్తిశేషులు పార్వతీ దిగ్గయ్య గారి యొక్క దంపతులకు 1985 నవంబర్ 25న సదాశివ నగరంలో జన్మించినారు. వారికి నాన్నగారు పోలీసు హెచ్చానికి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ 2005 నవంబర్ 14గా చేయడంతో పాటు 2007లో సంవత్సరం రాత్రి కాపలాదారు అంటే నైట్ వాచ్మెన్ గా పనిచేస్తూ ఆ తర్వాత 2016లో ఆఫీస్ అడ్వకేట్గా కన్వర్షన్ ద్వారా విధుల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ గత దృష్టిగతంతో కూడిన వికలాంగులైన కూడలు వారి యొక్క ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూ ఎన్నో పనులను కొన్ని సమాచార పౌర సంబంధాల శాఖ నందు ఉద్యోగంగా నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఇంకా మన వాళ్ళు రమేష్ గాని అదేవిధంగా సాగర్ గాని అందరూ కూడా చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి కష్టపడి మంచి పొజిషన్ లో ఉన్నందుకు వారికి స్పెషల్ గా ఈరోజు సన్మానం పొందిన ప్రతి ఒక్కరు కూడా మన అందరి తరఫున వారికి నేను స్పెషల్ గా వారికి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. వారందరూ మా భవిష్యత్తులో మంచి స్థాయిలో మంచి పొజిషన్ లో ఉండాలని ఆ యొక్క వినియోగం యొక్క ఆశీస్సులు వారిలో ఉండాలని వారి నుంచి కూడా మన అందరి విద్యార్థులు ఆ రాబోయే రోజుల్లో మంచి పొజిషన్ లో ఉండాలని నేను థ్యాంక్స్ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మన తొందరగా వచ్చే పిల్లల్ని రమ్మన్నాడు. అమ్మాయిని ఇంకొక అమ్మాయిని రైట్ ఉండండి ఉండండి మేడం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు, మెనీ గ్రీటింగ్స్ టు యు, మెనీ గ్రీటింగ్స్ టు యు, మెనీ గ్రీటింగ్స్ టు యు. जिंदगी में आगे तरक्की करना और अच्छा पढ़ाई शुरू पूरा डिग्री में తర్వాత అన్ని మంచిగా తెలిసిన లైఫ్ సపోర్ట్ చేయొచ్చు. చిన్ని బాబు బతితే కంటినలు ఒకరి 10,000 ఈనాడే లూయి మీ పుట్టిన రోజు. థ్యాంక్ యూ.
Next to congrats. So everybody is having a prize, kada? Nishi, Nishi second prize. Next to Asif first prize, Karthik second prize. Running for boys. Karthik second prize. Running for the senior girls, B side Hanvi first to Akshaya second prize. Side Hanvi come. Akshaya second prize. And తర్వాత హేమ రాజేశ్వర్ నరేష్ రెడీగా ఉండాలమ్మా. హేమ రాజేశ్వర్ నరేష్, అప్రంజీ లాస్య. నెక్స్ట్ హేమ రాజేశ్వర్ ఫస్ట్ ప్రైజ్, జే నరేష్ సెకండ్ ప్రైజ్, తర్వాత అప్రంజీ ఫస్ట్ ప్రైజ్, లాస్య సెకండ్ ప్రైజ్. అప్రంజీ ఫస్ట్ ప్రైజ్, లాస్య సెకండ్ ప్రైజ్. అప్రంజీ ఫస్ట్ ప్రైజ్, లాస్య. తర్వాత బబీతా ఫస్ట్ ప్రైజ్, ఈశ్వర్ సెకండ్ ప్రైజ్. తర్వాత సాయి శేఖర్ ఫస్ట్ ప్రైజ్, అవేష్ సెకండ్ ప్రైజ్. సింగింగ్ లో శకుంతల ఫస్ట్ ప్రైజ్, బి వికాస్ సెకండ్ ప్రైజ్. డిడబ్ల్యూ మేడం కూడా. మరి నదీం గారు, నదీం ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాను. నదీం అని కిరణ్. సెక్షన్ నుంచి వన్ అండ్ ఓన్లీ గవర్నమెంట్